రంగారెడ్డి జిల్లా శంషాబాద్ చారినగర్లో గొల్లవానికుంట ధర్మోజికుంటను సందర్శించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. 23 ఎకరాలు ఉండాల్సిన చెరువు 75% కబ్జాకు గురైందని తెలిపారు. 2-3 రోజుల్లో కబ్జాకు గురైన చెరువులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. చెరువులను ఎంక్రోచ్ చేసిన వ్యక్తులకు నోటీసులు అందజేసి అక్రమాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్లో శంషాబాద్ విలేజ్ పేరు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు రంగనాథ్. చెరువులు కుంటలు పూర్తిగా కబ్జాలకు గురయ్యేంత వరకు పట్టించుకుని ఇరిగేషన్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం రంగనాథ్. ఇక్కడ లోకల్ అధికారులు అందరం కూడా ఒకసారి మేము ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో రావటం జరిగింది. కొన్ని పేపర్స్లో అట్లానే కొన్ని కంప్లైంట్స్ వచ్చిన ఈ నేపథ్యంలో మేము ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి రావటం జరిగింది. ఇక్కడ ఈ గొల్లవానికుంట అండ్ అట్లానే ధర్మోజికుంట ఒకటి ధర్మోజికుంట అయితే మొత్తం అసలు ఉండాల్సిన దాదాపు 14-15 ఎకరాల ధర్మోజికుంట అంతా కూడా మాకు విలేజ్ మ్యాప్లో ఉన్నది, అంటే గ్రామ మ్యాప్లో ఏదైతే ఉన్నదో అది చూపిస్తున్నది. అది అక్కడిది కదా ధర్మోజికుంట, గొల్లవానికుంట అరౌండ్ 14 years 14-22 acres వాట్ ఎవర్. ఒక చెరువు అయితే ఉండింది అక్కడ, ఒక కుంట అనేది ఉండింది. ప్లస్ దాంతోపాటు అక్కడ మనకి విలేజ్ మ్యాప్లో చూపిస్తున్నారు, సర్వే ఆఫ్ ఇండియా చేసిన టోపో షీట్లో కూడా ఉండింది. సో దాన్ని ఒకసారి ఇప్పుడు దాని మీద చెరువుని ఆక్రమిస్తున్నారని 5-6 ఏళ్ళ నుంచి కంప్లైంట్లు వస్తుంటే దాన్ని ఇప్పుడు కూడా ఈ మధ్య కూడా రాసినప్పుడు మేము దాన్ని ఒకసారి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఇక్కడికి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ విజిట్కి రావడం జరిగింది. సో దాన్ని తప్పకుండా పాత శాటిలైట్ ఇమేజెస్ వాటిలన్నింటిలో కూడా తీసుకొని అన్ని చెక్ చేసిన తర్వాత అక్కడ ఒక వాటర్ బాడీ ఉందని నిర్ధారణ చేసిన తర్వాత డెఫినెట్గా దాని మీద చట్టపరంగా ప్రొసీడ్ అవుతాము. అట్లానే ఇక్కడ కూడా ఈ పర్టికులర్ ధర్మోజికుంట దీనికి కూడా ఎక్స్టెంట్ 10 acres దాకా ఉంది. బట్ ఇప్పుడు హార్డ్లీ 7 acres ఏదో ఉన్నది. ఇక్కడ దానికి సంబంధించింది కూడా ఒక 3 acres అది ఏదైతే ఉన్నదో ఆక్రమించమైందో దాన్ని కూడా తప్పకుండా దాని మీద కూడా పోయి దాన్ని కూడా మళ్ళీ రిట్రీవ్ చేసేటట్టు చేసి దీనికి సంబంధించినటువంటి మేము లీగల్ ప్రాసెస్ అంతా కూడా చేస్తూ ఈ 2 కుంటల్ని కూడా రివైవ్ చేయడానికి చేయాల్సినటువంటి మా ప్రాసెస్ని మేము ఇనిషియేట్ చేస్తాం. కాబట్టి